నమో వెంకటేశాయ. రోజుకి ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. నమస్కారం. ఇది వెంకటేశ్వర సుప్రభాతంలోని 14వ శ్లోకం. శ్రీస్వామి పుష్కరిణి కాప్లవ నిర్మలాంగా శ్రేయోర్దినోహర విరించి సనందనాద్యా ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఒక్కసారి ఊహించండి, తిరుమలలోని పవిత్రమైన పుష్కరిణి, అందులో స్నానం చేసి బ్రహ్మ, శివుడు, సనకాదులు వంటి మహానుభావులు కూడా నీ దర్శనం కోసం ద్వారం వద్ద వినయంతో నిలబడి ఉన్నారు. ఓ వెంకటేశ్వర స్వామి, నీకు మంగళమైన ఉదయం. ఇక్కడ ఎంత గొప్ప సత్యం ఉందో చూడండి. ఎంత గొప్పవారైనా, ఎంత జ్ఞానం ఉన్నా దైవం ముందు వినయంతో నిలబడుతున్నారు. ఒక్కసారి మన జీవితాన్ని ఆలోచించండి. మనకు కొంచెం సక్సెస్ వచ్చినా, కొంచెం నాలెడ్జ్ వచ్చినా మనలో అహంకారం పెరుగుతుంది. కానీ ఈ శ్లోకం మనకు చెబుతుంది, నిజమైన గొప్పతనం అంటే వినయం. పుష్కరిణిలో స్నానం చేయడం అంటే కేవలం శరీర శుద్ధి కాదు, మనసు శుద్ధి కూడా. మనలో ఉన్న అహంకారం, దుర్గుణాలు, వాటిని విడిచిపెట్టడం, అదే నిజమైన పవిత్రత. గుర్తుంచుకోండి, వినయం ఉన్న చోటే దైవానుగ్రహం ఉంటుంది. శుద్ధమైన మనసు ఉన్న చోటే శాంతి ఉంటుంది. సక్సెస్ వచ్చినా వినయం పోకూడదు. అదే నిజమైన మహత్వం. ప్రతిరోజు మనసును శుద్ధి చేసుకుంటూ వినయంతో జీవిస్తే జీవితం మారిపోతుంది. ఇది వెంకటేశ్వర సుప్రభాతంలోని 14వ శ్లోకం. రోజుకు ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. మళ్ళీ రేపు కలుద్దాం. ఇలాంటి జీవన సత్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.